కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. శక్తివంతమైన ప్రార్థన అంటే ప్రార్థన చేయడం ఓకే, కానీ అది కొంచెం పవర్ఫుల్గా చేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజున పెట్రోల్ బంక్లలో పెట్రోల్ కూడా ఇది నార్మల్ పెట్రోల్ అండి, ఇదేమో E20 పెట్రోల్ అండి, ఇదేమో కొంచెం ఎక్స్ట్రా పవర్ వస్తుందండి అని చెప్పి నమ్మేస్తున్నారు కదా. ఈ ఎక్స్ట్రానే శక్తివంతమైన ప్రార్థన, పవర్ఫుల్ ప్రేయర్ అనమాట. ఒక యాడ్జెక్టివ్ యాడ్ చేసుకుందాం, పవర్ఫుల్ ప్రేయర్. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనాలలో ఉన్నటువంటి ఒక చిన్న సందర్భాన్ని మీకు వినిపిస్తాను. ఇశ్రాయేలీలు మిస్పా అనే ప్రాంతంలో వాళ్ళు అక్కడ గ్యాదర్ అయ్యినారని కూడుకున్నారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు ఫిలిష్తీయుల యొక్క పెద్దలు సర్దారులు ఇశ్రాయేల్ మీదకి వచ్చిరి. మిస్పా అనేటువంటి ఈ ప్రాంతము యెరూషలేం అనేటువంటి ఈ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ సంగతి అనగా ఇశ్రాయేలీలు మిస్పాలో కూడుకున్నారనేటువంటి విషయము ఫిలిష్తీయులకు తెలిసింది అనే సంగతి ఇశ్రాయేలీలకు తెలిసిపోయినప్పుడు ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్టుగా మా కొరకు ఆయనను అనగా సమూయేలును ప్రార్థన చేయట మానవద్దని మనవి చేసుకున్నారు. అయితే ఇక్కడ సమూయేలు ప్రార్థన చేస్తూనే ఉండాలి అంటున్నారు. ప్రార్థనలో మీరు నిమగ్నమై ఉంటే మిమ్మల్ని సాతాను ఏమీ చేయలేడు. చూడండి, మీకు కొన్ని చెప్తాను. మీకు లెట్ మీ టెల్ యూ 8 key points ఫర్ అ పవర్ఫుల్ ప్రేయర్. అంటే శక్తివంతమైన ప్రార్థన చేయడానికి మనకి కొన్ని విషయాలు కావాలి, తెలుసుకోవాలి మనకు కొన్ని విషయాలు. అంటే మొట్టమొదటి పాయింట్ మీరు చూడండి, డిస్ప్లేలో చూపిస్తాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకోవాలి. యూ షుడ్ నో హూ యూ టాక్ టు, హూ యూ ఆర్ అడ్రస్సింగ్ టు. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, ఎక్కడైనా ఉండగలిగినటువంటి దేవుడు, ఆమ్నిషియంట్, ఆమ్ని పవర్ఫుల్ అండ్ ఆమ్నిపొటెంట్. అన్ని రకాలుగా సర్వజ్ఞాని ఆయనే, సర్వశక్తిమంతుడు ఆయనే, అన్ని రకాల హక్కులు ఆయనకే ఉంటాయి, అధికారం ఆయనకే ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి శక్తివంతుడైనటువంటి అత్యంత శక్తుడైనటువంటి దేవునితో మాట్లాడుతున్నావనే విషయాన్ని తెలుసుకుని నువ్వు మాట్లాడాలి. ప్రార్థనలో నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు. పరలోకమందున్న మా తండ్రి, చాలా మందికి ఈ మాట చాలా సింపుల్ గా ఉంటుంది. ప్రియమైన నాన్నగారికి మీ కుమారుడు రమేష్ రాయినది, అంత సింపుల్ గా ఉంటది. కొంతమందికి అలా ఉండకూడదు. పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుని, దేవా నీ పేరుని ప్రస్తావించడానికి, పలకడానికి, ఉచ్చరించడానికి కూడా నేను అర్హుడను కాను ప్రభువా, అత్యల్పుడను, పాపిని, పరిశుద్ధతలో జీవించినటువంటి వాడిని, ఈ లోకములో ఉన్నటువంటి వాడిని, ఈ భూమి మీద ఉన్నటువంటి వాడిని, కొంచెము ఆయుష్కాలము కలిగిన వాడిని, నాలో ఎన్నో లోపాలు పాపాలు ఉన్నాయి, పరిశుద్ధత నాకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అటువంటి నేను నిత్య జీవములో ఉన్నటువంటి నివసించేటువంటి నీతో నేను మాట్లాడడం అనేటువంటిది నాకు చాలా భయం కల్పిస్తున్నది దేవా. వణుకుతోనూ అదురుతోనూ బెదురుతోనూ నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని మనల్ని మనం తగ్గించుకొని, ఆయనకు భయపడి, ఆయనకు లోబడి, ఆయనకు విధేయత చూపిస్తూ, నిన్ను నువ్వు తగ్గించుకుంటూ, దేవా నువ్వు హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి అనే ఉద్దేశముతో. ఎందుకంటే నీ మాటలు వెనుకున్న ఉద్దేశము దేవునికి తెలుసు. ఆ ఉద్దేశాన్ని చూస్తాడు ఆయన. నీ హృదయములో ఉన్న ఆలోచనను ఆయన చూస్తాడు. అందుకని యెహోషువతో ఒక సందర్భంలో దేవుడు ఏమంటాడంటే, యెహోషువ నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వారిని చూసి, శత్రువులను చూసి నువ్వు భయపడుతున్నావు, కానీ నేను వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అదురును, బెదురును, భయాన్ని, పిరికితనాన్ని చూస్తున్నాను. వాళ్ళని చేతికి అప్పగిస్తాను. నువ్వు వాళ్ళని లక్ష్య పెట్టవద్దు. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయములో ఉన్న ఆలోచన యొక్క అంతర్గతాన్ని, దాని వెనుకున్న భావోద్రేకమును కూడా చూస్తున్నాడు ఆయన. అలాంటి గొప్ప శక్తివంతుడైన దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు అనే విషయాన్ని నువ్వు ముందు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ప్రతి విషయంలో నువ్వు ఆయనకి కృతజ్ఞత తెలియచేయాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నా ఇంట్లో ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య మరి నాకు వచ్చినందుకు గాను, నాకు ఇచ్చినందుకు గాను నేను ధన్యుడిని ప్రభువా, ఈ సమస్యకు పరిష్కారం నీవే ఇవ్వాలి, నీ మీద ఆధారపడి ఉన్నాను. మంచి జరిగినా థ్యాంక్ యూ అని చెప్పు దేవునికి, చెడు జరిగినా థ్యాంక్ యూ అని చెప్పు. ఈ శ్రమ నుంచి నేను ఏమి నేర్చుకోవాలి ప్రభువా అని అడుగు. మూడవది, నీ ఎడల దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో నువ్వు అడిగి తీరాలి. దేవా
నన్ను ఏం చేయమంటావు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఏ ఉద్యోగం చేయమంటావు, మా అమ్మాయిని ఏంటి అబ్బాయికి ఒక కోడలుగా ఇవ్వమంటావు, ప్రతిదీ. అంతేకాని ఈ రోజున యవనస్తులు ఎలా ఉన్నారంటే, దేవా మరి నేను ఒక అమ్మాయిని ఆల్రెడీ చూస్ చేసుకున్నాను, ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం, తను లేకుండా నేను బతకలేను, నేను లేకుండా తను బతకలేదు, కాబట్టి మా ఇద్దరిని ఏకముగా చేసి ఏక శరీరముగా చేసి. ఒరే మొత్తం నువ్వే చేసుకుంటే మరి దేవుడు ఏం చేయాలి? మీ అమ్మ ఏం చేయాలి, నాన్న ఏం చేయాలి, మీ బంధువులు ఏం చేయాలి, ఆ పిల్ల తరపు బంధువులు ఏం చేయాలి? అందరికీ ఒక ప్రణాళిక ఉంటుంది కదా. కూర్చుని మాట్లాడుకుంటే లేచిపోవడమేనా? ఇది తప్పు కదా. అటువంటి కార్యం జరగక ముందే, దేవా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, నీ చిత్తమైతే ఆ అమ్మాయి కుటుంబం వారికి నా దగ్గరికి వచ్చి అడిగేలాగానే ఇటువంటి సందర్భాన్ని క్రియేట్ చేయమని నువ్వు అడగొచ్చు, తప్పలేదు. నీ చిత్తం ఏంటో చెప్పు ప్రభువా, టాక్ టు మీ గాడ్, నన్ను మొబిలైజ్ చేయ దేవా, నాతో మాట్లాడు దేవా, నాలో ఒక ఆలోచన పుట్టించు దేవా. ఒకవేళ ఈ అమ్మాయి నాకు సరికాదు అనుకుంటే ఈ ఆలోచన నుంచి నన్ను తప్పించు దేవా, ఈ అబ్బాయి నాకు సరికాదు అనుకుంటే ఈ ఆలోచన నుంచి నన్ను తప్పించు దేవా అని ఆ పిల్ల అడగాలి. క్రైస్తవ వనస్తులు ఇవాళ ఇలా లేరు. ఇక 4వ పాయింట్ మీకు ఏం చెప్పాలంటే, నీకు ఏం కావాలో అడుగు, తప్పులేదు. దేవా నాకు పలానా ఉద్యోగం కావాలి, పలానా కోర్స్ చేయాలనుకుంటున్నాను, ఈ కాలేజ్లో ఈ యూనివర్సిటీలో నాకు ఒక సీట్ కావాలి, తప్పలేదు, అడగండి. గొంతెమ్మ కోరికలు కోరొద్దు. సి గాడ్ గివ్స్ యూ నాట్ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్ ఫ్రమ్ హిమ్, బట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఫర్ యువర్ లైఫ్. నీ అవసరాల నిమిత్తమై అడుగు, గొంతెమ్మ కోరికలన్నీ అడక్కు. సొలొమోను ఏం అడిగాడంటే, ఏం కావాలి నీకని అడుగు అని చెప్పని దేవుడు అడిగాడు. ముందు దేవుడు అడిగాడు. పాపం సొలొమోను ఏం అడగల, నాకు ఇది కావాలి అది కావాలి నేను అడగల. సొలొమోను చాలా మంచివాడు పాపం. ఏం కావాలని అడిగితే, నాకు రాజ్యాలు కావాలి, నేను చక్రవర్తిని కావాలి, నాకు ఇంత సొమ్ము కావాలి, బంగారం కావాలి, చిలకత్తులు కావాలి, ఉపవతులు కావాలి, నాకు ఇంత పెద్ద బలాంగము కావాలి, నాకు కింద కట్టప్పలు కావాలని ఏం అడగలే. దేవా నాకున్న ఈ చిన్న వయసుకు, నాకున్న ఈ చిన్న జీవితానికి, నా తెలివికి సరిపోనటువంటి పెద్ద బాధ్యత నాకు ఇచ్చి ఉన్నా ప్రభువా, ఇంతమంది ప్రజలకు నేను న్యాయము తీర్చుట చాలా కష్టంగా ఉంటుంది దేవా, కాబట్టి మంచి న్యాయము తీర్చుటకు కావలసిన జ్ఞానము అనే సంపదను నాకు ఒక వరముగా బహుమతిగా ఇవ్వు దేవా, చాలు, నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలిగిన ఆశీర్వాదము ఇదే దేవా అని అడిగితే, వాహ్ పేష్ బడా నమ్మకమైన దాసుడా సొలొమోను, నా హృదయాన్ని గెలిచేసిన మాట మాట్లాడే సొలొమోను, నువ్వు ఏమేమో అడుగుతావేమో, బంగారము వైఢూర్యాలు అడుగుతావేమో అనుకున్నా, రాజ్యాలు అడుగుతావేమో అనుకున్నా, కానీ నువ్వు అలా అడగలా. యుద్ధాలు చేయాలి, చాలా మందిని చంపాలి, రాజ్యాల మీద రాజ్యాలు కట్టుకోవాలి, మహాచక్రవర్తిని అవ్వాలని అనుకుంటావేమో అనుకున్నా, అలా అడగలా. మంచి న్యాయము తీర్చుటకు కావలసిన జ్ఞాన సంపదను నాకు ఇవ్వయ్యా చాలు అని అడిగావు. చూడు, నా హృదయాన్ని గెలిచేసావు నువ్వు, అంతే. దేవుడు ఎంత మెచ్చుకున్నాడో తెలుసా అండి. కానీ ఈ రోజున చాలా మంది క్రైస్తవ బోధకులు మాట్లాడుతున్న వాళ్ళ ప్రసంగాల్లో మాటలు వింటే దేవుడు నొచ్చుకుంటున్నాడండి, మనం మెచ్చుకోవట్లా. దేవుడు మెచ్చుకునే మనుషులు పోయారు. ఇప్పుడు దేవుడు నొచ్చుకునే మనుషులు ప్రసంగాలు ఎక్కువైపోయినాయి. అప్పుడు దేవుడు సొలొమోనుకి జ్ఞానము అనే సంపదతో పాటు ఐశ్వర్యము కూడా ఇచ్చాడు. ఎంతో తెలుసా, మీరు లెక్క పెట్టలేనంత. ఆయనకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఆయనకే తెలియదు, అది రిచ్ అంటే. కాబట్టి మీకు ఏది అవసరమో అది అడగండి. మీకు కావాలి, దేవుడా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఓకే, నువ్వు పెట్టుకో, అప్లికేషన్ పెట్టుకో, ఏమి ఇవ్వాలి అది ఆయన ఇస్తాడు. ఇక తర్వాత 5వ పాయింట్ ఏంటంటే, నీ గత పాపముల విషయమై దేవుణ్ణి నువ్వు క్షమించమని అడగాలి. దేవా నేను ఇన్ని పాపాలు చేస్తున్నా, ప్రతి చిన్న పాపము కూడా నువ్వు ఒప్పుకుని తీరాలి. దావీదు అంటాడు కదా కీర్తనల గ్రంథంలో, దేవా అసలు నువ్వు నా చిన్నప్పుడు నేను చేసినటువంటి గత పాత బాల్య దినముల యొక్క పాపముల జాబితా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నేను అసలు ఎప్పుడో చచ్చిపోయి ఉండవలసిన వాడిని దేవా. యవ్వనస్తుల కాలము కూడా నేను చూసి ఉండకపోవచ్చు, కానీ నా గత పాత బాల్య దినముల యొక్క పాపములను నీవు క్షమించేసి ఉన్నావు ప్రభువా. అంత భయంకరమైనటువంటి ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి పాపాలు నా మూర్ఖత వలన, నా బాల్య దినములలో, నా టీనేజ్లో నేను ఇన్ని పాపాలు చేశాను. తెలియక చేశాను దేవా, తెలిసి కాదు, నాకు తెలియక చేశాను, క్షమించవా. నువ్వు క్షమించేసావు దేవా, నేను అడగక ముందే క్షమించేసావు. తెలుసా దావీదు, ఆయనకు పేరు ఉంటుందండి, దేవుని యొక్క హృదయానుసరుడైన. దేవా నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అంటాడు. మనం గోడల మీద ఉంచుకుంటున్నాం, కార్లు గోడలు వెనక గ్లాస్ మీద రాసుకుంటున్నాం అంతే, కానీ దావీదు ఆయన హృదయంలో ఉంచుకున్నాడు. ఇక 6వదండి, మీకు కుదిరితే వీలైతే సాధ్యమైతే మరొకరితో కలిసి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇద్దరు ఏకీభవించటం వలన అది కొంచెం ఎక్కువ పవర్ఫుల్ ప్రేయర్గా మారుతుంది. ఎక్కడ 2-3 ఉంటారో, కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని యేసుప్రభు వారు సెలవిచ్చారు. అదే యేసుప్రభు గారు మళ్ళీ ఏమన్నారంటే,
నీవు రహస్యంగా ప్రార్థన చేయాలి, నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయమన్నాడు. అయితే ఒంటరిగా ప్రార్థన, లేదంటే మరొకరితో కలిసి ప్రార్థన. అంటే నువ్వు దేవుని ఎదుట పాపాలు ఒప్పుకుంటున్నావు, ఇతని ఎదుట కూడా పాపాలు ఒప్పుకుంటున్నావు. కుటుంబ ప్రార్థన ఉంటుంది, సంఘ ప్రార్థన ఉంటుంది, కూటమిలో ప్రార్థన ఉంటుంది, సభగా ప్రార్థన ఉంటుంది, బహిరంగంగా కూడా ప్రార్థన ఉంటుంది. రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. ఇక్కడ తర్వాత వాక్యముతో ప్రార్థన చేయాలి. అంటే బైబిల్లో ఉన్న మాటలతో, సంఘటనలతో ప్రార్థన చేయాలి. దేవా, దావీదు చేసిన ప్రార్థన నాకు నేర్పమయ్యా, యేసు ప్రభు చేసిన ప్రార్థన నాకు నేర్పయ్యా, దానియేలు చేసిన ప్రార్థన నాకు నేర్పయ్యా. దానియేలును సింహము గుహలో వేసినప్పుడు 6 సింహాలు ఉన్నాయి. కాదు దేవా, 7 సింహాలు ఉన్నాయి. ఆ 7వ సింహమే దానియేలు. ఆ దానియేలు చేసిన గొప్ప ప్రార్థన వంటి ప్రార్థన నేను చేయగలిగేటువంటి విషయమే నాకు నేర్పు ప్రభువా. సాతాను యేసు ప్రభువును శోధించడానికి అరణ్య మార్గంలో కలుసుకున్నప్పుడు యేసు ప్రభు వారు తన సొంత మాటలతో ఏం మాట్లాడలా. సాతాను మాట్లాడిన ప్రతిసారి కూడా వాక్యంతో మాట్లాడతాడు సాతాను. అదే బైబిల్లో ఉన్న వాక్యంతోనే సమాధానం ఇచ్చినాడు యేసు ప్రభు. చూసారా, మీరు గమనించాలి. వాక్యంతో మనం దేవునితో మాట్లాడాలి, వాక్యం ద్వారా మాట్లాడాలి. బైబిల్లో ఉన్న ప్రార్థన వీరుల ద్వారా, వారు చేసినటువంటి ప్రార్థనల ద్వారా, ఆ శక్తివంతమైన ప్రార్థనలో ఉన్నటువంటి నిజాయితీ ద్వారా, ఆ నీతిమంతత్వము ద్వారా, ఆ శక్తివంతమైన ప్రార్థన ద్వారా మనం మాట్లాడాలి. బైబిల్లో ఉన్న మాటలను మళ్ళీ మన ప్రార్థనలో మనం ఉచ్చరింపగలిగేలాగా మనం చూసుకోవాలి. ఇక చివరిగా దేవుని వాక్యమును కంఠస్థము చేయాలి. ఫలానా 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 కనీసం ఒక 5 దేవా. మరి కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, నీ కృప నాకు చాలును పౌలా అని నువ్వు అన్న ప్రకారము నా జీవితంలో కూడా నీ కృప నాకు చాలును ప్రభువా అని ఆ రెఫరెన్స్ని మీరు దేవునికి చెప్పగలగాలి. బడా నమ్మకమైన దాసుడా, నువ్వు వాక్యాన్ని మాత్రమే కాదు, ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ రెఫరెన్స్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకున్నావంటే నీ మనసు అక్కడ ఇరుక్కుపోయింది అని అర్థము అని దేవుడు నీకు ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ ఇస్తాడనమాట. మాకు స్టార్ రేటింగ్ ఇవ్వండి అని చెప్పని జొమాటో వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, డెలివరీ బాయ్స్. అలాగా మీకు స్టార్ రేటింగ్ ఇస్తాడు దేవుడు. నమ్మకమైన దాసుడు, బడా నమ్మకమైన దాసుడు. తేడా లేదు, స్టూడెంట్కి గుడ్ స్టూడెంట్కి తేడా లేదు. కాబట్టి మీరు ఆ రకంగా ప్రార్థన చేసే ప్రయత్నం అయితే చేయండి. చిన్న ప్రార్థన కొరకే తెల్లొచ్చింది. పరలోకి వందన మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. దీనిలం నాయన, ఏమి చేయాలో కూడా తెలియనటువంటి అల్పులం ప్రభువా. పరిశుద్ధతలో జీవించకుండానే పరిశుద్ధతలో జీవిస్తున్నామని నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి అభాగ్యులం ప్రభా. మేము పుటంలో వేయబడిన బంగారము మేలిమి బంగారమైనట్టు శ్రమలో అనేటువంటి అగ్నిలో మమ్మల్ని వేసి కాల్చి మంచి మేలిమైనటువంటి బంగారపు వర్ణముతో మేము బయటకు వచ్చేటువంటి విశ్వాసముగా మమ్మల్ని ఉండనివ్వమని మేము బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీకు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. ప్రతి ఒక్క వీక్షకుడు కూడా, ప్రతి ఒక్క వీక్షకురాలు కూడా నీకు మరలా సేవ చేసేటువంటి ఒక దైవజనులుగా వారు మారాలని ఆశపడుతున్నాం ప్రభువా. ప్రతి సబ్స్క్రైబర్ కూడా ఒక దైవజనుని పని చేయాలని, పరిచర్య పని చేయాలని ఆశపడుతున్నాం ప్రభువా. మాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారో అంతమందిని మేము మరలా నీ వాక్యాన్ని బోధించే వారిగా మేము చేయాలని, ఆ విధంగా మేము కష్టపడాలంటే ప్రయత్నం చేస్తున్నాం ప్రభువా. మా పరిచర్య యొక్క ఉద్దేశం కూడా అదే ప్రభువా. మేము మాత్రమే మాట్లాడితే సరిపోదు, మేము మాట్లాడే మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా మరలా తిరిగి మాట్లాడే వారిలాగా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. మా ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మా కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారని నమ్ముతున్నాం. వి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ అన్నిటిని కూడా మీ సోషల్ మీడియా గ్రూప్స్ అన్నిట్లో కూడా మీరు పోస్ట్ చేయండి, అందరితో షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని ప్రబలమయ్యేలాగా ప్రయత్నం చేయండి. దేవుని ఆశీర్వాదమునకు మీరందరూ కూడా బదులు కావాలని ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ.